ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలం మరొకసారి అనుదిన ధూపవేదిక ద్వారా దేవుని వాక్యం వింటున్న మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో ఒక మాట చదువుకుందాం. ఆమోస్ గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుదాం. ఇశ్రాయేలుతో యెహోవా సెలవిచ్చింది ఏమనగా, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూసినప్పుడు దేవుణ్ణి ఆశ్రయించాలని, అప్పుడు మానవ జీవితాల్లో జీవం కలుగుతుందని, లేకపోతే వారు బ్రతుకుతారని దేవుని వాక్యంలో మనం చదువుకున్నాం. అవును, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరితో ప్రభు మాట్లాడే విషయం, దేవుణ్ణి ఆశ్రయిస్తే మనకెంతో ఆశీర్వాదం. దేవుని వాక్యంలో ఉజ్జియా దేవుణ్ణి ఆశ్రయించినంతకాలం దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాడు. అతను విస్తారమైన పశువులు అతనుకున్నాయి, బావులు తవ్వించాడు, అలాగే యంత్రాలు తయారు చేయించాడు. ఇలా మనం చూస్తే ఉజ్జియా ఆయన జీవితంలో ఎంతో దీనస్థితిలో ఉన్నటువంటి ఆయన జీవితం దేవుణ్ణి ఆశ్రయించినంతకాలం కూడా మరి దినదినము అతని జీవితం వర్ధిల్లడం, అభివృద్ధి చెందడం, ఆశీర్వదించబడడం దేవుని యొక్క వాక్యంలో 2వ దినవృత్తాంతం 26వ అధ్యాయంలో చాలా విషయాలు రాయబడి ఉంటాయి. దేవుని యొక్క ఆశ్చర్యకరమైన సహాయం దేవుడు అతనికి అందించాడని, ఆ దేశంలోనే మరి ఆ ప్రజలందరి మధ్యలో ఎంతో దీవెనకరంగా అతని జీవితం హెచ్చించబడినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఈ మాటలు వెంటనే మీ జీవితాల్లో కూడా ఒకవేళ మీరు వర్ధిల్లడం లేదేమో, ఏ పని చేసినా అభివృద్ధి లేదేమో, ఆశీర్వాదం లేదేమో, ఎక్కడికి వెళ్ళినా ఒకవేళ మీకు అపజయమే ఎదురవుతుందేమో, ఎక్కడికి వెళ్ళినా మీకు ఓటమే ఒకవేళ కలుగుతుందేమో, ఈ ఉదయకాలం ఈ మాటలు మీ కొరకే. ఇదిగో దేవుణ్ణి ఆశ్రయించండి. అలా ఆశ్రయించిన వారందరి జీవితాలు ఎంతో దీవెనకరంగా, మేలుకరంగా, మహిమకరంగా మార్చబడ్డాయి. ప్రభువులో అంత గొప్ప ఆశీర్వాదం ఉంది. ప్రార్థనలో, దేవుని సన్నిధిలో అంత గొప్ప మేలుని మీరు నిశ్చయంగా అనుభవిస్తారు. కాబట్టి ఈ మాటలు వింటున్న మీరు కూడా మీ జీవితాల్లో మరి దేని వైపు చూడక ప్రభువుని ఆశ్రయించండి. అలా ఆశ్రయించినప్పుడు మీ జీవితాల్లో మీరు అద్భుతంగా, ఆశ్చర్యకరంగా దీవించబడతారు, మేలు పొందుతారు. ప్రభు అలాగ మిమ్మల్ని, మీ కుటుంబాల్ని నిండారులుగా దీవించి నడిపించునుగాక. ఆమేన్.